బియ్యం అన్నంగా మారి మనిషికి ఇన్స్టెంట్ గా శక్తినిస్తుంది. అందుకే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్నమే ఎవరైనా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కొందరైతే 3 పూట్ల అన్నం తినడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే పర్యావరణానికి చేటు తెస్తున్న విపత్తుల కారణంగా అన్నం విషపూరితం అవుతోందని శాస్త్రజ్ఞులు ఓ బాంబ్ పేల్చారు. ఇది ప్రాణాలకు ముప్పుగా మారుతోందని తేల్చి చెప్పారు. బియ్యంలో ప్రాణాంతకమైన రసాయనంగా చెప్పుకునే ఆర్సెనిక్ శాతం పెరుగుతోందని తెలిపారు. వాతావరణ మార్పులు ఈ ఆహారాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భూమి వేడెక్కడం, కర్బన ఉద్గారాలు పెరిగే కొద్దీ బియ్యంలో ఆర్సెనిక్ పరిమాణం కూడా పెరగొచ్చంటున్నారు. ఆర్సెనిక్ అనేది దాదాపు అన్ని రకాల బియ్యంలో కనిపించే హానికరమైన కెమికల్ కాగా, పొలంలోని నేల నుంచి ఇది వరిలోకి నేరుగా వస్తుంది. దీనివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వచ్చేందుకు కారణమవుతోందని వివరించారు. దీంతో మనం తినే అన్నం విషయంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటన్న విషయం దిశగా ఇప్పుడు పరిశోధకులు కృషి చేస్తున్నారు. అక్కడి నేలని బట్టి కొన్ని రకాల బియ్యంలో చాలా తక్కువ మొత్తంలో ఆర్సెనిక్ ఉంటుందని, మరికొన్నిట్లో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కొన్నిసార్లు ఆరోగ్య నిపుణులు సురక్షితమైందేనని చెప్పేదానికంటే ఎక్కువ మోతాదులో ఆర్సెనిక్ బియ్యంలో కనిపించడం పరీక్షల్లో తేలింది. ఆర్సెనిక్ తక్కువ మొత్తంలో ఉండి ఎక్కువ కాలం అన్నం తిన్నా హానికరం కావచ్చని వారు వివరించారు. రసాయన శాస్త్రం మేరకు ఆర్సెనిక్ అనేది ఓ విష పదార్థం. దీనికి రుచి, రంగు, వాసనలు ఉండవు. దీనికి ఉండే అరుదైన లక్షణాల వల్లే రోమన్ కాలంలో శత్రువులను నిర్మూలించడానికి ఆర్సెనిక్ ని ఉపయోగించారని చరిత్ర చెప్తోంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బియ్యంలో ఆర్సెనిక్ పరిమాణం కూడా పెరుగుతుంది. క్యాన్సర్ కు ఇనార్గానిక్ ఆర్సెనిక్ కారణమవుతోందని, ఊపిరితిత్తులు, గుండెకు కూడా ఈ విషయం హాని కలిగిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఇనార్గానిక్ ఆర్సెనిక్ సహజంగా రాళ్లు, రప్పల నీళ్లలో కనిపిస్తుంది. మైనింగ్, బొగ్గును కాల్చడం, ఇతర పారిశ్రామిక పనుల వంటి మానవ కార్యకలాపాల నుంచి కూడా ఆర్సెనిక్ రావచ్చు. తాగునీటితో పాటు ఆహారం ద్వారా ప్రజలు ఆర్సెనిక్ కు గురయ్యే అతిపెద్ద మార్గం కేవలం బియ్యంతో చేసిన అన్నం తినడం వల్లే జరుగుతోంది. భూగర్భ జలాల్లో తక్కువ ఆర్సెనిక్ స్థాయిలుండే యూరోప్ వంటి ప్రదేశాల్లోనూ బియ్యం రూపంలో వారి శరీరాల్లోకి అత్యధికంగా ఇనార్గానిక్ ఆర్సెనిక్ వచ్చి చేరుతోంది. ఇదెలా ఉంటుందంటే, పొలాలను వరద నీరు ముంచెత్తితే నేల నుంచి ఆక్సిజన్ తొలగిపోతుంది. దీంతో నేలలోని కొన్ని బ్యాక్టీరియాలు జీవించడానికి ఆక్సిజన్ కు బదులుగా ఆర్సెనిక్ ను వినియోగించుకుంటాయి. ఈ బ్యాక్టీరియా రసాయన మార్పులను కలిగిస్తుంది. వరి మొక్కలను వాటి వేర్ల ద్వారా ఆర్సెనిక్ ని సులభంగా తీసుకునేలా చేస్తుంది. నేలలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఆర్సెనిక్ మరింత చురుగ్గా మారుతుంది. ఈ మార్పు నేలలోని సూక్ష్మ జీవుల్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆర్సెనిక్ ని ఇష్టపడే బ్యాక్టీరియా వృద్ధికి దోహదం చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల మేరకు ఆర్సెనిక్ బలమైన క్యాన్సర్ కారకంగా ఉంది. చర్మం, ఊపిరితిత్తులు, మూత్రాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతోంది. ఇనార్గానిక్ ఆర్సెనిక్ క్యాన్సర్ తో పాటు గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గర్భిణులు ఎక్కువ ఆర్సెనిక్ తింటే బిడ్డ పుట్టక ముందే లేదా వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. శిశువు తక్కువ బరువుతో పుట్టడానికి కూడా ఆర్సెనిక్ కారణమవుతోంది. 60 కిలోల బరువున్న వ్యక్తి రోజుకి 7.8 మైక్రోగ్రాముల ఇనార్గానిక్ ఆర్సెనిక్ అన్నం ద్వారా తీసుకుంటే వారికి మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 3% పెరుగుతుంది. మధుమేహం వచ్చే ప్రమాదం దాదాపు 1% పెరుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, భవిష్యత్తులో బియ్యం తినే జనాభాకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవని తాజా అధ్యయనంలో తేలింది. ఇదేదో అన్నం తినడం వల్ల వచ్చే క్యాన్సర్ మహమ్మారిని భయంకరంగా వివరించడంగా భావించరాదని కూడా వారు చెప్తున్నారు. అన్నం తినడం మానేయటం పరిష్కారం కాదు. తినే అన్నంలో ఆర్సెనిక్ శాతం తగ్గించే పరిష్కారం వెతకాలని మాత్రమే సూచిస్తున్నారు. వరి పొలాల్లో ఆర్సెనిక్ స్థాయిలను తగ్గించడానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను పరీక్షిస్తున్నారు. అందులో ఒక పద్ధతి ఏంటంటే, పొలాన్ని పాక్షికంగా నీటితో ఉండేలా చూడాలి. నీరు తగ్గాక మళ్లీ నింపాలి. దానిని నిండుగా ఎప్పుడూ ఉంచకూడదు. ఇది ఇనార్గానిక్ ఆర్సెనిక్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఇందులో మరో సమస్య లేకపోలేదు. ఆ పద్ధతి ద్వారా నేలలో కాడ్మియం శాతం పెరుగుతుంది. కాడ్మియం అన్నది ఆర్సెనిక్ కన్నా డేంజరస్. ఇది రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, ప్యాంక్రియాటిక్, మూత్రపిండాల క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్స్ కి కారణమవుతుందని తేలింది. కాలేయం, మూత్రపిండాల వ్యాధికి కూడా దారితీస్తుందట. మరొక ఆలోచన ఏంటంటే, పొలంలోని నీటిలో సల్ఫర్ ని కలపడం.
ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్స్ ని గ్రహించడం ద్వారా ఆర్సెనిక్ తో పోటీ పడుతుంది. దాని ద్వారా ఆర్సెనిక్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రత్యేక ఎరువులను ఉపయోగించడం ద్వారా నేలలోని బ్యాక్టీరియాను మార్చడం కూడా సహాయపడొచ్చు. వరిలో ఆర్సెనిక్ ని తగ్గించడానికి మరొక మార్గం ఏంటంటే నీటిలో తక్కువ ఆర్సెనిక్ ఉన్న ప్రదేశాల్లో వరి పండించడం చేయాలి. అంటే బియ్యంలో ఆర్సెనిక్ తగ్గాలంటే వరి పండించే విధానాన్ని మార్చుకోవడం అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. అది ఎలా అన్న విషయంపై ఇప్పుడు వారు దృష్టి పెట్టారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. పైగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బియ్యమే ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. గోధుమ లేదా మొక్కజొన్న కంటే ప్రతిరోజు ఎక్కువ మంది బియ్యంతో వండిన అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కానీ మానవ తప్పిదాలతో వచ్చి పడిన వాతావరణ మార్పులు ఈ ఆహారాన్ని ప్రమాదకరంగా మారుస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమి వేడెక్కడం, కర్బన ఉద్గారాలు పెరిగే కొద్దీ బియ్యం విషపూరితం అవుతుంది. ఆర్సెనిక్ విష పదార్థం అనేది వందల ఏళ్లుగా తెలిసిన విషయమే అయినా అది ఇప్పుడు ప్రమాదకరంగా మారడమే సమస్యగా మారుతోంది. చైనాలోని 4 విభిన్న ప్రదేశాలలో పరిశోధకులు 28 రకాల వరి పంటలను పండించారు. ప్రత్యేక పరీక్ష పరిస్థితులను ఉపయోగించి వారు 10 సంవత్సరాలుగా ఈ అధ్యయనం చేశారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బియ్యంలో ఆర్సెనిక్ పరిమాణం కూడా పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆరోగ్య నిపుణులు పరిశీలించారు. ప్రజలు అదే మొత్తంలో బియ్యం తినడం కొనసాగిస్తే ఈ అధిక ఆర్సెనిక్ స్థాయి చైనాలో అదనంగా దాదాపు 1.93 కోట్ల క్యాన్సర్ కేసెస్ కి దారితీయొచ్చని చైనా పరిశోధకులు చెప్తున్నారు. ఈ అధ్యయనం చైనాలో జరిగింది, కానీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పండించే బియ్యంలో కూడా ఆర్సెనిక్ ఉంటుంది. కాబట్టి యూరోప్, అమెరికా వంటి ఇతర ప్రదేశాలలో కూడా ఇదే పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రజలు 2025లో తిన్నంత బియ్యాన్ని 2050లో కూడా తింటారని పరిశోధకులు భావించారు. కానీ చాలా దేశాలలో ప్రజలు ధనవంతులవుతున్న కొద్దీ బియ్యం తక్కువ తింటున్నారు. భవిష్యత్తులో కూడా బ్రౌన్ రైస్ కంటే ఎక్కువగా తెల్ల బియ్యాన్ని తింటారని పరిశోధకులు భావించారు. తెల్లని బియ్యం ప్రాసెస్ చేసిన విధానం వల్ల దానిలో తక్కువ ఆర్సెనిక్ ఉంటుందనుకుంటే బ్రౌన్ రైస్ లాంటి పాలిష్ చేయని బియ్యాన్ని తింటే ప్రమాద స్థాయి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి తక్కువ మొత్తంలో చాలా సంవత్సరాల పాటు ఆర్సెనిక్ తీసుకున్న ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఒక్క బియ్యం వల్లే కాదు, బోరు బావులు వాడే ప్రదేశాలలోనూ ఆర్సెనిక్ ప్రభావం ఉంటే అది నీటి ద్వారా కూడా శరీరంలోకి చేరొచ్చు. WHO సురక్షితమైందని చెప్పిన దానికంటే ఎక్కువ ఆర్సెనిక్ ఉన్న నీటిని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల మంది తాగుతున్నారు. తాగునీటితో పాటు ఆహారం ద్వారా ప్రజలు ఆర్సెనిక్ కి గురయ్యే అతిపెద్ద మార్గం బియ్యం తీసుకోవడం ద్వారానే ఉంటుంది. భూగర్భ జలాల్లో తక్కువ ఆర్సెనిక్ స్థాయిలుండే యూరోప్ వంటి ప్రదేశాల్లోనూ బియ్యం రూపంలో వారి శరీరంలోకి అత్యధికంగా ఇనార్గానిక్ ఆర్సెనిక్ చేరుతోంది. అందుకే ఆహారంలో ఆర్సెనిక్ పరిమితిపై మెరుగైన పర్యవేక్షణ, నియమాలు అవసరమని పరిశోధకులు అంటున్నారు.